మీరు నన్ను బంధించి నా టైం అంతా వేస్ట్ చేసి నాకు అడ్మిషన్ దొరకకుండా చెయ్యాలనుకున్నారు. కానీ సిటీ కాలేజీలో చదవాలి అనుకున్న నా కలని నెరవేర్చాలనుకున్న పెద్దయ్య గారి సంకల్పం బలమైంది కాబట్టి మీరు అనుకున్నది జరగలేదు. అడ్మిషన్ అయిపోయిందమ్మా. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు అడ్మిషన్ ఇవ్వలేదండి. అడ్మిషన్ ఇవ్వలేదా? ఏం జరిగిందమ్మా? అది ఇక్కడ శ్రీలక్ష్మి అంటే ఎవరు? నానేనండి. ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. వెళ్ళమ్మా, లోపల ఉన్నారు. ఏమండి, అలా చేయడం వల్ల అడ్మిషన్కి రాలేకపోయాను. ఎవరమ్మా రాస్కెల్స్? అది ఏమో సార్, వాళ్ళెవరో నాకు తెలియదు. సరేమ్మా, వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ఈ కాలేజీలో సీటు దొరకటం నీ అదృష్టం కాదమ్మా, నీలాంటి స్టూడెంట్ దొరకటం మా అదృష్టం. పైగా సూర్యనారాయణ గజపతి గారి మనిషివి. ఆయనేంటో మాకు తెలుసు. ఇంతకంటే గొప్ప కారణం ఇంకేం కావాలమ్మా నిన్ను మా కాలేజీలో చేర్చుకోవడానికి? అందులోనూ ప్రిన్సిపల్ గారికి మీ పెద్దయ్య గారంటే చాలా గౌరవం. ప్రిన్సిపల్ గారికి ఆయన పేరు చెప్తే చాలు. రామ్మా, వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలుద్దాం. పెద్దయ్య గారి పేరు ప్రతిష్టలు నా మార్కుల కార్డు ముందు మీ ప్రయత్నాలన్నీ ఫెయిల్యూర్ అయ్యి తల దించుకోవాల్సి వచ్చినది మధుబాబు. మీరు నన్ను ఏ అడ్మిషన్ బ్లాక్లోకి అయితే ప్రవేశం కానివ్వకుండా చూశారో అదే అడ్మిషన్ బ్లాక్లోకి కాలేజీ స్టాఫే నన్ను తీసుకెళ్లినారు. ఒక రకంగా నాకంత గౌరవం దక్కడానికి మీరు ఒక కారణం అయినారు. థ్యాంక్స్ మధుబాబు. సహజంగా మీరు మంచోళ్లే, కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ల వల్లే మీరు ఇట్ట తయారయ్యారు. చుట్టూ ఉన్నవాళ్ళు అంటే మేమేనా? నా నాన్నది కూడా మిమ్మల్ని. నా అడ్మిషన్ని అడ్డుకోవాలని నా అడ్మిషన్ లెటర్ని కాల్చేశారు. ఆయన ఏం సాధించినారు? క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన వాళ్ళకి విఐపి దర్శనం దొరికినట్టు నా అడ్మిషన్ కూడా స్పెషల్ అడ్మిషనే అయినది. మనుషులు సాటి మనుషులకి సెడు చెయ్యాలనుకున్నా దేవుడు మాత్రం దాన్ని మంచిగానే మారుస్తాడు అనడానికి ఇదొక నిదర్శనం. మీరు మారండి అని చెప్పను, కానీ మధుబాబుని మాత్రం సెడగొట్టకండి. నా మేనల్లుడు నా ఇష్టం, నువ్వెవరితో చెప్పడానికి? హలో అమ్మగారు, మధుబాబు మీకు మేనల్లుడైతే నాకు నా మొగుడు.